హిట్ సినిమా స్పూఫ్ తో అంతకు మించిన సూపర్ గెటప్ తో మనందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదే అవి అలాంగ్ విత్ దిస్ టీమ్. వర్ణమైన తరతరాల రక్త చరిత్రాధిపత్య పోరు కొరకి సాగుతున్న రక్త చరిత్ర. నేను సామాన్యంగా కత్తి ఎత్తితే దించను, ఎందుకంటే ఈ మధ్య కత్తులు చాలా బరువు ఉంటున్నాయి. నాయనా నాకుంది ఒక చెల్లి, దాన్ని చెయ్యాలి పెళ్లి. చెల్లమ్మా చెల్లమ్మా కన్నయ్యా, ఎక్కడ నన్ను చేసుకోబోయే కన్నయ్య? ఓబులేషో, కార్లు లేపుతా, జీబులు లేపుతా, స్థలా తీసేస్తా. నేను రేపిస్ట్ పెళ్లి చేసుకుంటాను గానీ ఈ ఫ్యాక్షనిస్ట్ పెళ్లి చేసుకోనన్నయ్యా. పెళ్ళయ్యాక పుట్టుకున్న ప్రాణాలు పోతే డ్రైవర్ లేని కార్ల షెడ్ లో పడుండాలా? మెకానిక్లు ఉన్నారు కదా మీ. ఎంతమంది మెకానిక్లు వచ్చినా డ్రైవర్ కాలేడు కదా నాయనా. కాదమ్మీ, నీకు ఎటువంటి మొగుడు కావాలి? 6 అడుగుల అందగాడు, ఆయనంత అందం లేకపోయినా పర్లేదు, అమాయకుడైతే చాలు. ఈ రోజుల్లో అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు గాని అమాయకులు లేరు. అలాగైతే నా శవం నీకు దొరుకుతుంది. అంత మాట అనకమ్మా, నీకోసం ఒక మంచి బకరగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసి నిన్ను ఒక ఫ్లాట్ దాన్ని చేస్తాను. ఫ్లాట్ ఎక్కడ కొందామన్నా? సుడిగాలి సుధీర్ ఇంటి పక్కనే అమ్మా. ఫ్యాక్షనిస్ట్ కూడా వదిలిపెట్టని పెద్ద మిషనిస్ట్ గాడు అన్నవాడు. చెల్లి, నువ్వు నాయనని చూసుకో, నేను నీకు మొగుడిని తీసుకొని వస్తా. ఆజా చెయ్యి వేస్తే అది రాంగైపోదులేరా, నే కారే బాగు చేస్తే ఈ జన్మలో ఆగదురా. పెద్దోళ్ళే కాని చిన్నోళ్ళే కాని ఒకటే నా మాటరా. చూస్తానికి 3 అడుగులున్నా చేసే అన్ని మోసాలే. నేనేం చేశానండి? నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నావా? అవి ఇచ్చేసానుగా. దాని వడ్డీ 5,000. అది కూడా ఇచ్చేసానుగా. 5,000 వడ్డీ 2,000. అది ఇవ్వాలా? ఇదిగోండి తీసుకోండి. ఈ 2,000 వడ్డీ కోసం వచ్చే నెల వస్తాను, డబ్బులు రెడీ చేసుకో. వచ్చే ముందు చెప్పండి, మళ్ళీ ఫోన్ లేకపోతే మోసగాడు అంటారు నన్ను. నా డబ్బులన్నీ పోయాయ్యో. ఎవడో అమాయకుడిలా ఉన్నాడు. రేయ్, ఒకసారి ఆను. తెలుగు ఆనా హిందీ ఆనా? తమిళ. నాకు తమిళ రాదుగా. మూసుకొని ఆ అను. ఆ ఏం చేయాలండి? నోట్లో ఏలు పెడితే ఏం చేయాలని అడుగుతున్నంటే వీడు అమాయకులకే బ్రాండ్ అంబాసిడర్ అయి ఉంటాడు. నేను టెస్ట్ చేస్తాను. రేయ్, కప్ప నీళ్ళల్లో మునగదు, రాయి మునుగుతుంది. ఎందుకు? కప్పకి ఈతొచ్చు, రాయికి రాదు కాబట్టి. ఈ ప్రపంచంలో నీకన్నా అమాయకుడు ఎవరూ లేరురా. భలే నచ్చావురా. ఇంతకేం చేస్తుంటావు? నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటానండి. ఇంతకు పెళ్ళైందా? ఇంకా కాలేదు. కాలేదా? అయితే నేను ఒక అమ్మాయిని చూపిస్తా, పెళ్లి చేసుకుంటావా? నా ఎత్తుంటుందా? సరిగ్గా నీ ఎత్తే ఉంటుందిరా. కూర్చుంటే ఇంకా ఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అమ్మో, నాకు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి వద్దు. వస్తావా చస్తావా? పెళ్లి చూపులకు వస్తాను. అట్ట రాద్దారికి. అట్ట రాలేని ఆటోలో వస్తాను. నా పంచంతలో నాకే పంచలు ఇస్తావా? అరే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు రేపు పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులంటే ఏడుస్తావేంట్రా? ఇప్పుడు ఏడవలసింది కాదు, సాంగ్ వేసుకోవాల్సిన టైము. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా, ఆ పెళ్లి కూతురే అనలోకమురా. ఒరేయ్, ఇట్రండి. నాకు పెళ్లి ఎవరితోనో తెలుసా? ఎవరితో? ఫ్యాక్షనిస్ట్ చెల్లితోరా. చేసుకోరా, అమ్మాయి ఐటం బాంబ్ లాంటిది, ఆడిస్తుంది, పాడిస్తుంది, అలరిస్తుంది. ఏ అమ్మాయినా పెళ్లికి ముందు ఐటం బాంబ్ లాగే ఉంటుంది, పెళ్ళయ్యాకే ఆటం బాంబులు అవుతుంది. చచ్చా, మా అమ్మాయి చాలా మంచోళ్ళరా. జపాన్ మీద బాంబు వేయక ముందు అమెరికా కూడా మంచిదే. ఏసాకి తెలిసిందని అసలు స్వరూపం. రేయ్, మీరంతా నా పెళ్లి చూపులకు వచ్చి నాకు పెళ్లిని చెడగొట్టేయండి. నా గురించి అబద్ధాలు చెప్పండి, ఓకేనా? ఓకే. టెన్షన్ పడకరా, లైట్ తీసుకో. నాకు అందదు, నువ్వే తీసుకో. వాడు కూడా అందదు. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నా రాజు ఈ రోజు. వస్తాడు, తర్వాత దీని చేతిలో చస్తాడు. ఏంటన్నా? అదేనమ్మా, వస్తాడు, తర్వాత నీ ప్రేమలో సస్తాడు అంటున్నాను. దొరికాడా అన్నా? దొరికాడమ్మా.
ఎక్కడన్నా ఆయన? అదిగో వచ్చేస్తూ ఉంటారు. ఆ? ఎక్కడా నా రాజు? అదిగోనమ్మా వచ్చారు. తోడు పెళ్లి కొడుకు ఓకే, పెళ్లి కొడుకు ఎక్కడ? ఈయనే పెళ్లి కొడుకు అమ్మా. ఆయన ఏంటి ఇంతే ఉన్నాడు? అమాయకులంతా ఇంతే ఉంటారు. నచ్చలేడా చెప్పు, ఫ్యాక్షన్ పిలిపించమంటారా? ఓబులేసు కారు లేపుతా జీబులు లేపుతా, సొమ్ములు లేపుతా, తీస్తా. ఇదేంటి అలా పైకెత్తు. నాకొద్దు వాడు. 6 అడుగులైనా 3 అడుగులైనా అమాయకుడే కావాలి. అబ్బాయికి గన్నులా మా ఉన్నాడు. వాడిది గన్ను కాదు బుల్లెట్. రేయ్ మావాడు బుల్లెట్ అనాలి. నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. గోడకు మేకు కొట్టేటప్పుడు సౌండ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సుత్తికి మేకుకి మధ్యలో అరచే అడ్డం పెట్టాలి. చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అది కూడా తెలీదా? చలి నీళ్ళతో స్నానం చేసే ముందు నిండా రగ్గు కప్పుకొని స్నానం చేసి మళ్ళీ రగ్గు తీసుకెళ్లి చలిమట్టి దగ్గర ఆరుకోబెట్టాలి. చీమ పెద్దదా ఏనుగు పెద్దదా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఏది పెద్దదో చెప్తా. నాకు వీడు నచ్చలేదు. కారు లేపుతా, జీబు లేపుతా, సొమ్ము లేపుతా, తలక తీస్తా. నా పెళ్లికి వీడే అడ్డంకి రా, వీడిని వేసేయండి. No! ఆ ఫ్యాక్షనిస్ట్ కంటే నువ్వే పెద్ద ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నావు. నీతో నా పెళ్లి జరగదు. 6 అడుగుల అందగాడు నా పెళ్లి కొడుకు. ఏ కబాలి కమింగ్ టు యూ. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే. తర్వాత ఆ తర్వాత మా పక్క వీధిలోకి అనసూయ వచ్చింది. చాలా కష్టమైనది. పిక్చర్ లో చూసినప్పుడే అర్థం కాలేదు. స్టేజ్ మీద ఇంతసేపు అంటే నిజంగా చాలా రిస్క్ తీసుకున్నట్టు. ఆర్టిస్ట్ గా కష్టం తెలుసు. వీళ్ళు ముగ్గురు కూడా నీకు ఫ్రెండ్స్ గా హాయ్. సో వాళ్ళతో చేయటం అనేది సరదాగా ఉంది, పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది. మోకాళ్ళు అలాగా బెండ్ చేసి ప్యాంట్ దూచి కట్టడం చాలా కష్టం. దట్టు ఇలాంటి టెక్నికల్ గా ఉండేవి నువ్వే బాగా చేస్తావు. గుడ్. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు. మందారం అను. మందారం ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి. నేను ఇంత ఇదిగా చేసి స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చావు అందరం? అదే రోజా గారి ఇంట్లో దావతు. అనసూయ నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెల్ని పిండేస్తున్నారు మీరు. అసలు దగ్గరికి వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి? మీరు కూడా స్కిట్లు రాస్తారా? ఒకటో వాటిలో కుళ్ళాయి రావడం లేదు. నిన్ను అందుకే పిచ్చిరావు అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు. ఇంతసేపు వచ్చినారు కదా ఎడగనేనా? కనీసం అన్నం పెట్టాలనే జ్ఞానం అన్న ఉండాలి కదా. ఓన్లీ ప్లేట్ ఇచ్చారేందే? ఆర్పి అది ప్లేట్ కాదు. మీరందరూ భోజనానికి వస్తున్నారు, నా సొంత చేతులతో నేనే చపాతీ చేసేది. మన భార్య మన అదుపులో ఉన్నప్పుడు ఇలాంటి 1000 మంది మన ఇంటి ముందు తిరిగినా, ఎలాంటి తిరిగినా కూడా మన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాదు సార్. వచ్చాడ్రా బాబు. నేను నా లక్ష్యం వదిలేసి లక్ష్యం సంపాదిత అమెరికా వెళ్తుంటే ఈ పొట్ట నన్ను అనవసరంగా కెలుక్కున్నాడు సార్. వాడి కర్మ కాలింది అడిగి. ఒక పని చేసి పెడితే మీకు 10,000 ఇస్తా. ఈ 10,000తో 2 పిల్లలు కనమన్నా కంటానండి. గౌరవ వ్రతం ఉందని చెప్పి ఆవిడకి బొట్టు పెట్టి బయటికి పిలవండి, ఆ ఒక్కలు చేయాలి చాలు.
ఏమండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా? ఏంటి మీ ఆవిని పిలిస్తే ఇంట్లో గౌరీ వ్రతం ఉంది, బొట్టు పెట్టే చేస్తాను. నాకు పెట్టు